వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే కామన్వెల్త్ గేమ్స్ 2026. దీంట్లో భారత్ పథకాల బోని మొదలైపోయింది. పారా పవర్ లిఫ్టింగ్లో భారత్ పారా అథ్లెట్ ఝాండూ కుమార్ కాంస్య పథకం సాధించి దేశానికి తొలి మెడల్ని అందించాడు. రిక్షా తొక్కిన చేతులతో బరువులెత్తి పథకం సాధించిన ఆయన జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. గ్లాస్గో వేదికగా జరిగిన హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత అథ్లెట్ ఝాండూ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 190 కిలోల బరువునెత్తి మొత్తం 130.9 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. తొలి ప్రయత్నంలో 181 కిలోలు, రెండో ప్రయత్నంలో 190 కిలోలు సునాయాసంగా ఎత్తిన ఝాండూ కుమార్ ఒకానొక దశలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకంపై ఆశలు రేకెత్తించాడు. అయితే చివరి ప్రయత్నంలో 196 కిలోల బరువు ఎత్తే క్రమంలో విఫలమవ్వడంతో కాంస్య పథకంతో సరిపెట్టుకున్నాడు. ఈ పథకం వెనుక ఝాండూ కుమార్ పడిన కష్టం, అనుభవించిన పేదరికం వర్ణాతీతం. బీహార్లోని నలంద జిల్లా హర్నోత్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే పోలియో బారిన పడిన వైకల్యాన్ని నెట్టుకొస్తూ ఆటలపై మక్కువ పెంచుకున్నాడు. క్రీడల్లో రాణించాలనే పట్టుదలతో ఈ రిక్షా నడుపుతూ వచ్చిన డబ్బుతో తన శిక్షణ, న్యూట్రిషన్ అవసరాలను తీర్చుకున్నాడు. ఈ క్రమంలో పారాలింపిక్ విజేత రాజిందర్ సింగ్ దృష్టిలో పట్టడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. సాయి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందిన ఝాండూ కుమార్ 2025లో 205 కిలోల బరువు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించాడు. ఖేలో ఇండియా పారా గేమ్స్తో పాటు బీజింగ్ వరల్డ్ కప్, ఆసియన్ ఛాంపియన్షిప్లలో పథకాలు సాధిస్తూ వచ్చి ఇప్పుడు కామన్వెల్త్ వేదికగా భారత్కి తొలి పథకాన్ని అందించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాడు. భారతీయులందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదేమైనా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని అడ్డంకులను అధిగమించి కష్టాలను జయించి దేశానికి గర్వకారణంగా నిలిచిన ఝాండూ కుమార్పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. సంకల్పం ఉంటే వైకల్యం అనేది సమస్య కాదు, పేదరికం అనేది సమస్య కాదు, ఓటం అనేది సమస్య కాదు. నీ సంకల్పం గట్టిదైతే గెలుపు నిన్ను ఖచ్చితంగా వరిస్తుంది, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుస్తుంది అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రేరణ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.